ఇవాళ విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన. ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కు హాజరు. రెండో రోజుకు చేరుకున్న సేనతో సేనాని కార్యక్రమం. ఇవాళ జనసేన ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పవన్ భేటీ. నేటి నుంచి లోకేష్ విశాఖ టూర్. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. ఇవాళ తెలంగాణ బీజేఎల్పీ సమావేశం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. తెలంగాణకు మళ్లీ రైన్ ఎఫెక్ట్. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్. అల్పపీడనం బలహీనపడినా ఆగని వాన. ఏపీలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. ప్రకాశం బ్యారేజీకి మొదటి హెచ్చరిక జారీ. లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేసిన ఏపీ సర్కార్. జమ్మూలో భారీ వర్షాలకు 43 మంది మృతి. వరద ఉధృతికి దెబ్బతిన్న ఇల్లు, రోడ్లు. జపాన్ చేరుకున్న ప్రధాని మోదీ. ఇవాళ భారత్ జపాన్ 15వ వార్షిక శిఖరాగ్ర సదస్సు. ఓట్ల చోరీపై మరిన్ని ఆధారాలు బయట పెడతాం. బీజేపీ, ఈసీ కుట్రలపై పోరాడతామన్న రాహుల్. ముంబై బిల్డింగ్ కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య. నిన్న రాత్రి మరో 3 మృతదేహాలు గుర్తింపు. నేటి నుంచి విశాఖలో ప్రో కబడ్డీ పోటీలు. తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య తొలి మ్యాచ్.